ఓం శాంతి. ఈరోజు మనం బాబ్దాదా తన ఆత్మిక పిల్లల కోసం పంపిన ఒక భోగ్ సందేశంలోని ముఖ్యాంశాలను క్లుప్తంగా చూద్దాం. సూక్ష్మవతనంలో ఇది ముఖ్యంగా కొత్తగా జ్ఞానంలోకి వస్తున్న వాళ్ల పురుషార్థం కోసమన్నమాట. మొదటిగా ఆధ్యాత్మిక పునాదిని ఎలా బలపరుచుకోవాలి. ఈ సందేశం ఏం చెబుతోందంటే, బాబా మమ్మాలాంటి వాళ్లను ప్రత్యక్షంగా చూడని కొత్త పిల్లలకి కొన్నిసార్లు బలం కాస్త తక్కువగా ఉంటుందట. మరి దీనికి పరిష్కారం? మార్గదర్శకులైన దాదీల జీవితాలను, వాళ్ల అనుభవాలను లోతులో చదవమంటున్నారు. అవే మన విజయానికి ఒక బ్లూ ప్రింట్ లాంటివి. ఇక రెండవది, ఒక ప్రాక్టికల్ లక్ష్యం. అవును, కొత్తవాళ్లు వెంటనే బాబా మమ్మాల సమానంగా కాలేకపోవచ్చు. కాని బాబా ఒక అద్భుతమైన సలహా ఇస్తున్నారు. కనీసం దాదీల సమానంగా అయినా తయారవ్వాలని లక్ష్యం పెట్టుకోండి, అప్పుడు జీవితం ధన్యమైపోతుంది అంటున్నారు. దీనికి త్యాగం, తపస్సు చాలా ముఖ్యం. చివరిగా ఈ రెండింటినీ కలిపి ఉంచే కీలకమైన అంశం జ్ఞానం. మనందరికీ తెలుసు, బాబ్దాదా జ్ఞాపకమే మన ముఖ్యమంత్రం. కాని ఆ జ్ఞాపకానికి పునాదేంటి? అదే జ్ఞానమని బాబా స్పష్టం చేస్తున్నారు. అంటే జ్ఞాపకమనేది ఏదో గుడ్డిగా చేసేది కాదు. నేను ఎవరు, నా తండ్రి ఎవరు అనే క్లియర్ కట్ అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఆ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే యాత్ర అంత ఈజీగా ఉంటుంది. సో మొత్తంగా ఈ సందేశం ఏం చెప్తోందంటే, జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ పెద్దల అడుగుజాడల్లో నడిస్తే కొత్త ఆత్మలు కూడా తమ ఆధ్యాత్మిక పునాదిని చాలా బలంగా కట్టుకోవచ్చు. ఓం శాంతి.